ఏమండి పడి పూజ చేసి కొంతమంది పడి పూజలు చేస్తుంటారండి. ఒక్కొక్కసారి మిడ్ నైట్ అయిపోతుంది. ఆ సమయంలో ఆహారం తీసుకోవచ్చా? మరుసటి రోజు అయిపోతుంది కదా, 12 అయిపోతే తీసుకోవచ్చా అంటే, టిపికల్ క్వశ్చన్, టిపికల్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. సివిల్గా ఉంటాం మనం అనుకోండి, సినిమాకి పోతాం, అర్ధరాత్రి వచ్చి తింటారా తినలేదా, లేదా థియేటర్లపై బకెట్ పాప్కార్న్ తింటామా లేదా, అప్పుడు అయిపోయింది. సివిల్గా ఉన్నాం, అప్పుడు తినచ్చు. మరి దీక్షలో ఉంటే తినచ్చా అంటే, కాస్త తింటే మీకు అరగదు. అదొకటి మెయిన్. ఎందుకంటే తెల్లవారుజామున 4 మీరు లేవాలి. అదొకటి. ఏమంటే ఎప్పుడో ఒక్కసారి లేట్ అయినంత మాత్రంలో తప్పు లేదండి. అందుకని రోజు లేట్ కాకూడదు. మీరు అక్కడ టైంపాస్ చేయలేదు కదా, సరదాగా జాలీ ట్రిప్కి వెళ్ళలేదు కదా, స్వామివారి యొక్క భజనామృతంతో మీ కళ్ళుకింపుగా అక్కడ అలంకారము, చెవులకింపుగా నామస్మరణ, ఒక ప్రసాదం, అక్కడ పూజలో ఉండి అన్నీ ఎంజాయ్ చేసి ప్రసాదం వదిలేస్తే, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ధిక్కరణ చేసిన ధరకి ఏమైందో 5 కథలో ఒకటి చెప్తాం కదా, అదే విధంగానే ప్రసాద ధిక్కరణ కదా. ప్రసాదం తీసుకోండి, ఎక్కువ తినకండి, కొంచెమైనా తినండి, కొంచెం ప్రసాదం తీసుకొని రండి. ప్రసాదం తీసుకోవాలి. మీ అయ్యప్ప పస్తుంటాడు కదా, మీ మెడ మీద ఉన్న మాల వేసుకున్న, ఇప్పుడు XYZ మీరు సపోజ్ శివ ఉన్నారనుకోండి, మాల వేసుకుంటే మీరు శివస్వామి అయ్యారు. ఆ శివస్వామిని పస్తు పెడతామా? కాబట్టి కొంత ఒక పండైనా తినండి, రొట్టిగా మాత్రం వెళ్ళకండి. శరణమయ్యప్ప. ఏమండి కన్యస్వామి నుంచి ఒక్కొక్క బాణము, కత్తి, గంట, గద ఇవన్నీ తీసుకెళ్తారు. 18 యాత్రకు వెళ్ళే వాళ్ళు మాత్రం కొబ్బరి చెట్టు తీసుకెళ్తారు కదా గురుగారు. దీని యొక్క పరమార్థం ఏమైనా ఉందా? ఎందుకోసం కొబ్బరి చెట్టు తీసుకెళ్తారు అంటే, అప్పటి కాలంలో ఎరిమేలు నుంచి సన్నిధానం వరకు అందరూ నడిచే వెళ్ళేవాళ్ళు, వేరే దారి లేదు. ఇప్పుడు కదా కారు వసతులంతా పంబ వరకు వచ్చింది. అప్పుడు ఈ కొబ్బరి చెట్టు సీనియర్గా ఉన్నవాళ్ళు కొబ్బరి చెట్టు పెట్టడం వల్ల ఇప్పుడంతా మినరల్ వాటర్, ఆ వాటర్, చుక్కు వెళ్ళం వాటర్ అంతా వచ్చింది. అప్పుడు ఆ కొబ్బరి చెట్టులో ఉన్నటువంటి కొబ్బరికాయ కొట్టి దాహారతిగా దాహం తీసుకునేది. కాబట్టి మన యొక్క ముందు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క సేవను మానవతా దృక్పథంతో మనం ఇప్పటికీ చేస్తున్నాం. కానీ ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్టు నాట్ అలౌడ్ అండి. సెంట్రల్ ఫారెస్ట్ స్ట్రిక్ట్గా అలౌ చేసింది. అక్కడ పెట్టడానికి స్థలం లేదు. అందుకని మనం ఏం చేయాలి? కొబ్బరి చెట్టు కాల్చని మానకూడదు. మన పరిసర ప్రాంతాల్లో, మన ఊర్లో ఉన్న ఏదో ఒక దేవాలయంలో ఆ కొబ్బరి చెట్టును పెట్టేసి, మనం వెళ్ళేటప్పుడు ఇరుముడిలో బంగారు కానీ వెండితో కానీ కొబ్బరి చెట్టు ప్రతిమను తయారు చేసి ఇరుముడిలో వేసి, అది స్వామివారి హుండీలో వేస్తే ఆ స్వామివారి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ వస్తువులు ఉపయోగపడుతుంది. శరణమయ్యప్ప. రైట్. అళుదా నదిలో వనయాత్రకు వెళ్ళేటప్పుడు 2 రాళ్ళు తీస్తారంటారు కదా గురుగారు. దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? ఆ నదికి ఆ పేరు ఎలా వచ్చింది? అళుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి. ఈ మణికంఠుడికి మగిషికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుందట. ఈ మగిషికి ఒక వరం ఉంది. తన శరీరంలో నుంచి ఒక డ్రాప్ బ్లడ్ కింద పడిందంటే 1,00,000 మగిషులు మళ్ళీ పుట్టాలి అని. ఆ వృత్తాంతం స్వామికి తెలుసు కాబట్టి ఒక చుక్క కూడా నెత్తురు కూడా రాకుండా బొక్కలు ఎముకలంతా విరిగిపోయేటట్టుగా మెలికలు తిప్పి కింద కొట్టి పైన కొట్టి ఆ మగిషిని సంహరిస్తుంటే, ఆ నొప్పి తట్టుకోలేకుండా మగిషి అழுదాల్ అంటే ఏడ్చింది. ఆ మగిషి యొక్క కన్నీటి బొట్టే అళుదా నది. అలా నది పుట్టింది. మరి 2 రాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నాం? గిరగిర కొట్టి స్వామివారు విసిరేసేస్తారు ఆ మగిషి యొక్క భూత శరీరాన్ని. దాన్ని మంత్రంలో ఏం చెప్పారు? మగిషి భూత శరీర ఉక్షేపకృతాయ నమః. చనిపోయిన వాళ్ళ యొక్క సంస్కారం చేయకపోతే ఆ కుళ్ళిన శరీరం ఏమవుతుంది? ఉప్పొంగిపోతుంది కదా, పొంగుతుంది కదా, ఉబ్బుతుంది కదా. వెంటనే ఆ మగిషి యొక్క శరీరం ఉప్పొంగిపోగానే సూర్యచంద్రులందరూ ప్రపంచంలో కనబడకుండా ప్రపంచం అంతా చీకటి అయిపోయిందట. వెంటనే దేవతలందరూ స్వామివారిని మొరబెడుతున్నారు. స్వామి, ఇదేంటి స్వామి, రాక్షసి చనిపోయిన తర్వాత కూడా మాకు ఇబ్బంది ఏంటి? ఏం పర్లేదురా నాన్న, అందరూ ఒక 2 రాళ్ళు తీసి దాని మీద వేయండిరా, అది పాతాళంలోకి వెళ్ళిపోతుంది అంటే, అప్పటి నుంచి అళుదా నదిలో నిలబడుకొని అందరూ రాళ్ళు వేయడంతో అది అలా లోపలికి వెళ్ళిపోయింది. అందుకే ఆ నది వేసి మనలో ఇప్పుడు ఆ రాక్షసి మీద వేయట్లేదు. ఈ 2 రాళ్ళు తీసి మనం ఇప్పుడు ఎవరు వేస్తున్నాం? మనలోని కామ, క్రోధ, లోభ, మోగ, మదమాశ్చర్య, ఈర్ష, డంబ అని దుర్గుణాలన్నీ తొలగిపోవాలి అని 2 రాళ్ళు వేసేస్తున్నాము. శరణమయ్యప్ప.